ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో బీసీ డిక్లరేషన్ ని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, అందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలలో నిరసన తెలియజేస్తూ తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఈ రోజు రామగుండం మండల బీజేపీ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది అన్నారు. బీసీ గణన పూర్తి చేసి బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 23% ఉన్న బీసీ రిజర్వేషన్లని 43% పెంచుతామని, అలాగే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో 42% అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ఇందుకు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల నిదర్శనమన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం ముందు మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అనేక సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయినాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి మారినది. అనేకమైనటువంటి శుష్క వాగ్దానాలు చేసి సుమారుగా 420 వాగ్దానాలు చేసినట్టుగా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలియవస్తున్నది. మరి 420 ప్రభుత్వంగా మిగిలిపోనున్నది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను లేకపోతే వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైంది. దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మా భారతీయ జనతా పార్టీ నాయకులందరితో కలిసి రామగుండం మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కావచ్చు, సభలలో మరి సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి ఏ ఒక్క హామీని కూడా బీసీలకి హామీని నిలబెట్టుకోలే. ఆనాడు వారు ఏం చెప్పిందంటే గెలిచిన 6 నెలల్లోనే బీసీ గణన పూర్తి చేసి బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 23% ఉన్న బీసీ రిజర్వేషన్లని 43% పెంచుతామని, అలాగే ఏదైతే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో కూడా పర్సంటేజ్ పెంచి వాళ్ళకి 42% వాళ్ళకి అవకాశాలు ఇస్తామని, వాళ్ళ బీసీ విద్యార్థులకి మెరిట్ తోటి సంబంధం లేకుండా ఉచితంగా వాళ్ళకి విద్యను అందిస్తామని, ముఖ్యంగా యాదవులకు గుళ్ళ కొర్మలకు ఇస్తున్నటువంటి ఏదైతే సెకండ్ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి ప్రతి లబ్ధిదారునికి కూడా 2 లక్షలు అకౌంట్లో వేస్తామని, ఇట్లా అన్ని రకాలుగా హామీలు ఇచ్చి ఇవాళ బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా ఇవాళ వాటిని దూరం చేస్తూ బీసీల ఎదుగుదలకి పూర్తి స్థాయిలో ఇవాళ బీసీలని అనగదొక్కేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు మేము కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాము. తప్పకుండా రేపటి రోజులలో కానీ 6 నెలల్లోనే ఇవాళ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా మీరు తుంగలో తొక్కినరో ప్రజలు కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలలో మీకు తగినటువంటి బుద్ధి చెప్పిండ్రు. అదే రకంగా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 100కు 100% ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స్థానం లేకుండా చేయడం కోసం బీసీలంతా కూడా ఏకమై కదులుతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇవాళ బీసీలకు తగినటువంటి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల మరి తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తాం, బీసీల ఐక్యతని చాటుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం.